అతడు అసలే పేదవాడు. ఆపై అప్పుల్లో ఉన్నాడు. ఫేస్‌బుక్ చూస్తుంటే ఏదో లోన్ యాడ్ కనిపించింది. వెంటనే డౌన్‌లోడ్ చేసుకొని అప్పు తీసుకున్నాడు. తర్వాత నరకయాతన మొదలైంది. ఎంత రీపేమెంట్ చేసినా అప్పు తీరలేదు. వడ్డీలు, చక్రవడ్డీలు, ఛార్జీల పేరుతో మోతమోగించిన యాప్ రాక్షసులు ఫోన్ చేసి వేధించారు. నీ పరువు తీస్తామని బెదిరించారు. ఆ వేధింపులను తట్టుకోలేక అతడు అన్నిటికీ తెగించి కిడ్నీ అమ్ముకున్నాడు. చివరికి అక్కడ కూడా అన్యాయమే జరిగింది. కిడ్నీకి 30 లక్షలు ఇస్తామని చెప్పినోళ్లు కేవలం 1 లక్ష చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు. బాధితుడు లబోదీబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఏపీలో విచ్చలవిడిగా సాగుతున్న కిడ్నీ రాకెట్ ఘోరాలకు తాజా ఉదాహరణ ఇది. ఈ ఉదాంతం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. గుంటూరు జిల్లా కొండా వెంకటప్పయ్య కాలనీకి చెందిన మధుబాబు అనే 31 ఏళ్ల డ్రైవర్ ఓ లోన్ యాప్లో అప్పు తీసుకున్నాడు. యాప్ కంపెనీ వడ్డీలు, లేట్ పేమెంట్ ఛార్జీల పేరుతో విపరీతంగా వసూలు చేసింది. తాము అడిగిన మొత్తాన్ని కట్టకపోతే పరువు తీస్తామని కంపెనీ నిర్వాహకులు వేధించారు. మధుబాబు డబ్బు కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సరిగ్గా అదే సమయంలో ఫేస్బుక్లో భాష అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ స్నేహం కాస్త దారుణానికి దారితీసింది. కిడ్నీ అమ్మితే నీ కష్టాలన్నీ తీరిపోతాయని భాష మధుబాబును రెచ్చగొట్టాడు. తను కూడా ఓ కిడ్నీ అమ్ముకొని డబ్బులు సంపాదించాలని నమ్మించాడు. మధుబాబు బుట్టలో పడిపోయాడు. 30 లక్షలకు కిడ్నీ అమ్మిస్తానని భాష మాటిచ్చాడు. తర్వాత వెంకట్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. వెంకట్ ఖర్చుల కోసం కొంత డబ్బు ఇచ్చాడు. గత నెల 15న విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రమ్మని చెప్పాడు. వేరే వ్యక్తికి కిడ్నీ దానం చేస్తున్నట్లు మధుబాబుతో సంతకాలు చేయించుకొని కిడ్నీ తీసుకున్నాడు. మధుబాబు తర్వాత డబ్బు అడగ్గా వెంకట్ మాట మార్చాడు. స్వచ్ఛందంగా కిడ్నీ దానం చేశావని, డబ్బు ఇవ్వనని చెప్పాడు. మోసపోయినట్లు గ్రహించిన మధుబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంకట్తో పాటు ఆపరేషన్ చేసిన డాక్టర్ శరత్ బాబుపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరాడు. తనకు వెంకట్ నెలవారీ ఖర్చుల కింద 1,10,000 మాత్రమే ఇచ్చాడని, తన జీవితం సర్వనాశనం అయిపోయిందని మధుబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. లోన్ యాప్ నిర్వాహకులు అప్పు కట్టని తనను ఇంకా వేధిస్తూనే ఉన్నారని వాపోతున్నాడు. అతని ఫిర్యాదుపై హోంమంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించారు. కిడ్నీ తీసుకున్న ఆసుపత్రిపై, లోన్ యాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ సిపిలను ఆదేశించారు. విజయవాడ కేంద్రంగా భారీ స్థాయిలో కిడ్నీ రాకెట్ సాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. నేరగాళ్లు ఆర్థికంగా కష్టాల్లో ఉన్న వాళ్లకు డబ్బాస చూపి కిడ్నీలు కొట్టేస్తున్నారు. గత ఏడాది ఏలూరుకు చెందిన అనురాధ అనే కూరగాయల వ్యాపారి ఈ రాకెట్కు బలైంది. 7 లక్షలకు బేరం కుదుర్చుకున్న దళారులు 5 లక్షలు మాత్రమే చేతిలో పెట్టారు. అనారోగ్యానికి గురైన అనురాధ చికిత్స కోసం లక్షలు ఖర్చు చేసింది. కిడ్నీ ముఠాలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నా నేరాలు ఆగడం లేదు. ఆసుపత్రులపై సరైన నిఘా లేకపోవటం దీనికి కారణమనే ఆరోపణలున్నాయి.